యంత్రము కూడా కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం. ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇన్ని రోజుల నుంచి మనం 2వ అధ్యాయంలోనే ఉన్నాం. 2వ అధ్యాయంలో విషయాలే చెప్పుకోవటమే. 2వ అధ్యాయంలో ఏం చెప్పారండి? ఎవరిని గురించి చెప్పారు అంటే మనం ఎవరమో, మన స్వరూపం ఏంటో, ఎలాంటిదో, ఎక్కడుందో చెప్పారు. అంటే మన స్వరూపానికి దేవుడి స్వరూపానికి ఎలా భేదము లేదో, దేవుడే మనలో ఆత్మరూపంలో ఉన్నట్లుగాను, ఈ ఆత్మకి సావు పుట్టుకలు లేనట్టుగాను, ఇది జనన మరణాలు లేవు, సావు పుట్టుకలు లేవు, శీతోష్ణాలు లేవు, సుఖ దుఃఖాలు లేవు. అంచేది నీ స్వరూపాన్ని తెలుసుకోవయ్యా. నీ స్వరూపం నైన్యం చిందంతి శస్త్రాన్ని నశయనం కావయంతటా. కావం అంటే అగ్ని చేత కాల్చలేరు, నీటి చేత తడపలేరు, శస్త్రాల చేత ఖండించలేరు. అటువంటి నిత్య సత్యమైనటువంటి జ్ఞానానంద స్వరూపమే ఆత్మ. అది దేవుని యొక్క స్వరూపమే అని పదే పదే అనేక చోట్లలో చెప్పడం జరిగింది. ఈ 2వ అధ్యాయం తర్వాత 3వ అధ్యాయం పేరు కర్మయోగం. ఇప్పుడు మనం ఆత్మస్వరూపులమై ఉండి ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి దేహభావంతో కర్మలు చేస్తున్నాం. ఇప్పుడు ఆ కర్మలు ఏ కర్మ చేస్తే ఎలాంటి ప్రయోజనం కలిగిందో, ఆ కర్మల వల్ల ఎలాంటి ఫలం వస్తుందో, ఆ ఫలాలు అనుభవించడానికి మనం ఎలాంటి జన్మాలు ఎత్తుతామో దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా 3వ అధ్యాయంలో చెప్పారు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ స్వరూపంతో ఆ స్వరూపాన్ని గురి పెట్టుకుని మనం ఎలా చెయ్యాలో దాన్ని 4వ అధ్యాయంలో చెప్పారు. అంచేత 4వ అధ్యాయంలోకి వచ్చి 4వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకుందాం. నాలుగవ అధ్యాయం అంతా కూడా చెప్పుకోవాల్సినటువంటి విషయాలే, కానీ 4వ అధ్యాయంలోని 33వ శ్లోకాల నుంచి కొన్ని విషయాలు, అంటే చివరి శ్లోకాలు అన్నమాట ఇవి. వీటిని కొంచెం గుర్తు చేసుకుందాం. చేసుకునే ముందు మనకు మరి ఇన్ని రోజుల మట్టి భగవద్గీతను ఎన్నో సంవత్సరాల మట్టి వింటున్నాం. ప్రతి పౌర్ణానికి ఉపనిషత్తుల్లో కూడా వింటున్నాం. దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాల్ని భగవద్గీత ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవన్నీ మనం విన్నాం. అలాగే ఈ 4 రోజుల మట్టి కూడా విన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మనం చెప్పుకునేటప్పుడు మొదట గురూపదేశం, మొదటోపదేశం అంటాం, ద్వితీయోపదేశం, తృతీయోపదేశం, చతుర్థోపదేశం అని చెప్పేసి 4 తరగతులుగా బోధించడం జరిగింది. మొదటోపదేశంలోకి దేవుడు ఎక్కడో ఉన్నాడని చేసేటటువంటి ప్రయత్నాలను విరమించి, దేవుడు నీలోనే ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు, ఆ దేవుణ్ణి నువ్వు ఎలా ధ్యానించాలో ఇది నువ్వు కాదు, అదే నీవని చెప్పేసి సోహంభావేన పూజయే, సోహంభావ ధ్యానం చెప్పడం జరిగింది మొదటోపదేశం. ఇప్పుడు ఈవేళ చాలా మంది రెండోపదేశం తీసుకున్నారు. రెండోపదేశంలో దేవుడు అంటే ఏంటో చెప్పటం జరగలేదు, చూపించడం జరిగింది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు కాడి నుంచి దేవుడు అనే పదం వింటున్నాం. దేవుడు అనగానే ఏది దేవుడు, ఆ దేవుడికి సంబంధించినటువంటి భావన మనలో పడడం లేదు. కారణం ఏంటో ఆలోచించండి. దేవుడు
దేవుడు ఎన్నిసార్లు దేవుడు అన్నా సరే దేవుడు అంటే ఇది అనే భావన పడడం లేదు. కారణం ఏమిటి? ఇదే దేవుడు అంటే క్లారిటీ లేదు. అంటే దేవుడు అంటే మనసు తీసుకోవటం లేదు. అంటే ఉదాహరణకి ఆవు అన్నామనుకోండి, ఎన్నిసార్లైనా ఆవు అనేటువంటి పదం విని అవును చూడలేదనుకోండి, ఆవు గురించి తెల్లలేదు ఆ కుర్రోడికి. ఆవు అన్నాం, పదే పదే చాలా సార్లు అంటున్నాం, అది పదంగానే మిగిలిపోతుంది. ఎప్పుడు పడుతుంది ఆవు ఆకారం? చూసినప్పుడు. ఆవు ఆవు అంటే ఏది అని అడిగినప్పుడు ఆవును చూపించి ఇదిగో ఆవు అని చెప్పారు అనుకోండి, ఇప్పుడు ప్రతిసారి ఆవును చూపించక్కర్లేదు. ఎందుకని చూపించాలా? ఆవుని చూపించక్కర్లేదు. ఎందుకని? చూసేసాడు కదా, రోజు చూడక్కర్లేదు. ఇంకా ఒక్కసారి చూసినప్పుడు ఆవంటి ఇది అనేటువంటిది మనసులో పడింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఆవు అనే పదం వినబడితే చాలు, ఆవు ఆకారం మన అంతఃకరణం ధరించదు. ఆవును చూడలేనంత కాలం ఆవు ఆవు అని ఎన్ని వందల సహస్రనామాలు జపించినా సరే ఆవు ఆకారం పడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మరొకసారి గుర్తు చేయండి. ఆవు అనేటువంటి ఆకారం అంతఃకరణలో పడలేదు. పడింది కదా, పేరు ఇంటే చాలన్నమాట. ప్రతిసారి ఇంకా ఆవునే తీసుకొచ్చి ఇదిగో ఆవు ఇదిగో ఆవు అని చూపించక్కర్లేదు కదండి. నిజమేనది. అట్టి మాదిరిగా దేవుడు అంటే ఇది అని ఒక్కసారి గురువు గారు చూపించారనుకోండి, ఇంక ఎప్పుడైనా సరే దేవుడు అనే పదం వినబడగానే వెంటనే ఇది దేవుడు అంటే ఇది అని మన అంతఃకరణం తీసుకుంటాం. చూపించలేదు కదండి. అలా చూపించలేనంత కాలం దేవుడు అనే పదం పదంగానే మిగిలిపోదు, కోపం పడదు. అట్టి మాదిరిగా ఇప్పుడు దేవుడు అంటే ఏమిటండి? ఈయన పదే పదే ఎన్నిసార్లు చెప్పాడండి మొదట అధ్యాయం అంతానే? దేవుడు నీ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ కదా. కృష్ణుడు కూడా పదే పదే చాలా అహం ఆత్మ గుడాకేశ నామైవాంశో జీవలోకం, నా అంశ నా స్వరూపం అని పదే పదే చెప్పినప్పటికీ కూడా ఆత్మ అంటే ఏమిటి పడింది ఎవరికైనా? దేవుడంటే ఏదో ఎలా పడడం లేదో ఆత్మ అంటే ఏమిటో కూడా పడటం లేదు. ఒక్కొక్కటి కింద నుంచి శరీరము పడిందా? స్త్రీ శరీరము వెంటనే పడింది, పురుష శరీరము పడింది, ప్రాణము. కొంతమందికి ప్రాణం కూడా పడటం లేదన్నారు. శ్వాస ఆడుతుంది కదా, ప్రాణం కనపడతలేదండి. మీ లోపల శ్వాస ఆడుతుంది కదా చూడండి, తెలుపులేదన్న వాళ్ళు చాలా మంది మాకు ఎదురయ్యారండి. శ్వాస తెలుస్తుందా? ముక్కురంధ్రాల్లో శ్వాస ఆడుతుంది కదా, తెలుస్తుంది కదా. చాలా మంది తెలుపులేదు అంటున్నారు. ఎందుకనండి? శరీరం తెలిసినట్టుగా శ్వాస తెలుపులేదు అన్నారు. అంటే శరీరానికి ఉన్న రూపం శ్వాసకు లేదు కనుక తెలుపులేదు, కానీ శ్వాస తెలుస్తుంది కదా. శరీరం కంటే సూక్ష్మం అయినా తెలుస్తుంది. ఎవరి శరీరంలో శ్వాస వాళ్ళకే తెలుస్తుంది. మరి మనసు ఇదో కొంచెం సూక్ష్మ దృష్టితో చూస్తే మనసు కూడా తెలుస్తుంది. ఈ రకంగా మనకి శరీరం లోపల ప్రాణము మనసును కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఈ రెండు శరీరాలు. దీనికి లోపల ఇంకొక శరీరం ఉంది, కారణ శరీరం. కారణ శరీరం అంటే స్థూల శరీరం దేని మీద ఆధారపడింది? స్థూల శరీరానికి ప్రాణం సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరానికి ప్రాణం కారణ శరీరం. సూక్ష్మ శరీరాన్ని నుంచి స్థూల శరీరం పుట్టింది, కారణ శరీరాన్ని నుంచి సూక్ష్మ శరీరం పుట్టింది. కారణ శరీరం దేని నుంచి పుట్టింది? మహాకారణ శరీరాన్ని నుంచి పుట్టింది. మహాకారణం దేని నుంచి పుట్టింది? ఆత్మ నుంచి పుట్టింది. ఒకసారి లెక్క పెట్టండి. స్థూలం, సూక్ష్మం, కారణం, మహాకారణం, ఆత్మ, 5 వచ్చినాయి కదా. ఇప్పుడు ఎందులో ఉన్న దాని గురించి చెప్తున్నాడు ఈయన? పై స్థూల శరీరం గురించి చెప్పడం లేదు, ఆ లోపల సూక్ష్మ శరీరం గురించి చెప్పడం లేదు, ఆ లోపల ఉన్నటువంటి కారణ శరీరం గురించి చెప్పడం లేదు. దానికి లోపల ఉన్నటువంటి మహాకారణం,
దానికి లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి చెప్తున్నాడు. మహాకారణాన్ని జీవుడు అంటారు, ఆత్మని దేవుడు అంటారు. ఈ విభజన మనకి తెలియాలి. ఇప్పుడు మీకు మనం దీపం వెలిగించాం గదిలో. దీపం దేదీప్యమానంగా జ్యోతి ప్రకాశంతో ఉంది. ఇప్పుడు ప్రకాశించేటటువంటి దీపం యొక్క చుట్టూరు ఏముంటదండి? ఎలుగు ఉంటుంది. ఎలుగు ఒకటే, దీపం ఒకటే. రెండు కదా? రెండేనా? ఒకటా? దీపం ఎలుగు ఒకటే అయితే దీపమే అనాలి కదా, మళ్ళీ ఎలుగు అంటారు ఎందుకు? కొన్ని ఎలుగే అనాలి కదా, దీపం అంటారు ఎందుకు? దీపం వేరు, ఎలుగు వేరు, వేరు వేరా అంటే కాదు, రెండు ఒకటే. రెండు ఒకటేనా అంటే రెండిటికి వేరు వేరు పేర్లు ఎందుకున్నాయి? ఇది తెలియాలి మనకి. వెలుగు, దీపము. దీపము లాంటిది ఆత్మ, ఎలుగు లాంటిది మహాకారం. దీపం లాంటిది దేవుడు, ఎలుగు లాంటివాడు జీవుడు. వాళ్ళిద్దరికి తేడా ఏంటండి? దేవుడు లేకపోతే జీవుడు లేడు. ఏమన్నా అర్థమైందా మీకు? దేవుని యొక్క ప్రకాశానికే జీవుడు అని పేరండి. దీపాన్నించి వచ్చేటటువంటి ఎలుగుకి ప్రకాశం అంటున్నాం మనం. దీపం ఎక్కడుంటే అక్కడ ప్రకాశం ఉంటది, దేవుడు ఎక్కడుంటే అక్కడ జీవుడు ఉంటుంది. జీవుడికి దేవుడికి సాదృశ్య లక్షణము, అనాన్యాధ్యాస, ఒకదానికొకటి సంబంధం ఉంది. ఒకటి ఉంటే రెండోది ఉంటది. దీన్ని జీవేశ్వరులు అంటారు, ఉభయాత్మకం. ఇప్పుడు సరే, బాగానే ఉందండి. దీపము యొక్క ఎలుగు ఉపమానం, యుక్తి. అట్టి మాదిరిగా మనలో ఆత్మ ఉంది. ఆత్మే మనలో ఉన్నటువంటి దేవుడు. నిజానికి ఈ ఆత్మే మన స్వరూపం, జ్యోతి, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపమునకు సంబంధించినటువంటి జ్ఞానం లేదనుకోండి, ఏమున్నట్టు? ఆత్మకి అజ్ఞానం ఉన్నట్టు. ఏమి లేనట్టు? జ్ఞానం లేదు. దేనికి సంబంధించిన జ్ఞానం లేదు? దాన్ని గురించి తెలుసుకునే జ్ఞానం లేదు, కానీ దీన్ని తెలుసుకునే జ్ఞానం ఉంది. ఏ జ్ఞానంతో తెలుసుకుంటుంది? ఆత్మజ్ఞానంతో తెలుసుకుంటుంది. ఆత్మ నుంచి వచ్చే ఎలుగు నుంచే, ఆత్మ నుంచి వచ్చే ప్రకాశం నుంచే శరీరం తెలుస్తుంది. ఆత్మ నుంచి ఆత్మకి తెలియకపోవటం వల్ల దాని కారణ శరీరం అన్న, దాని నుంచి సూక్ష్మ శరీరం వచ్చింది, దాని నుంచి కారణ శరీరం వచ్చింది. అంచేది ఇప్పుడు మనలో దేవుడు ఏదో చెప్పండి. ఆత్మ ప్రకాశ స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. జీవుడు ఆత్మిక ప్రకాశమే, జ్ఞానం కూడా. మంచిది. ఈ ఆత్మిక ప్రకాశానికి జీవుడు అన్నం కాదండి, దీనికే మహాకారణమని కూడా పేరు, దీనికే క్షేత్రజ్ఞుడని పేరు, దీనికే కూటస్థుడని పేరు, దీనికే అక్షరుడని పేరు. ఎవరికి? ఈ జీవుడికి, ఈ మహాకారణానికి. అంచేది ఇప్పుడు మనం దేన్ని తెలుసుకోవాలండి? ఇప్పుడు జ్ఞానాన్ని లేక ఎరుకను, ఈ తెలుగును ఉపయోగించి శరీరము నేననుకుని శరీరంతో మనం కర్మలు చేస్తాం. శరీరంతో కర్మలు చేసినప్పుడు ఆ కర్మకు ఫలం ఏర్పడుతుంది. ఎక్కడ జ్ఞానం లేదో అక్కడ కర్మ సరిగ్గా జరగదు. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రక్రియ ఒకటే, ఆ జ్ఞానంతో కర్మ చేసేటటువంటి ప్రక్రియ ఇంకొకటి. రెండు రకాల సిద్ధాంతాలు. దాన్ని ఇక్కడ 33వ శ్లోకంలో చెప్తున్నారు. సరిగ్గా చూడండి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎంత అత్యద్భుతంగా చెప్పారో చూడండి. కర్మ, కర్మ మొత్తం సర్వం అంటే అర్థం ఏంటండి? సర్వ
కర్మ అఖిలం. మొత్తం మనం ఎన్ని కోటాను కోట్ల జన్మల నుంచి కర్మలు చేస్తున్నామో అది ఎంత రాశి అయ్యిందో, ఎంత పోగయిందో, ఎంత గుట్టయిందో అంతా కూడా సర్వం కర్మ అఖిలం ప్రార్థ జ్ఞానే పరిసమాప్యతే. సమాప్యతే అంటే ఏంటండి? పూర్తయింది. దేన్ని తెలుసుకుంటే? లింగోపదేశం పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, దేన్ని తెలుసుకుంటే జ్ఞానంతో పరిసమాప్యం అవుతుంది. ఈ జ్ఞానాన్ని ఎంత దాకా తెలుసుకోలేదు అంత దాకా యజ్ఞం పూర్తవదు. ఏమన్నా అర్థమైందా? అర్థమైందా? జ్ఞానే పరిసమాప్యత. జ్ఞానంతోటే పూర్తవుతుంది. జ్ఞానం తెలుసుకోకుండా చేసినటువంటిదంతా కూడా పూర్తి అవ్వదు. పారాయణం చేసాం కదండి, పూర్తయిపోయింది అనుకుంటున్నారు. అందుకని భగవద్గీత అంతా పారాయణ చేశాక పూర్తయిపోయింది అనుకుంటారేమో అని మళ్ళీ మొదటి అధ్యాయంలోకి తీసుకొచ్చి మళ్ళీ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం చదివింటారు. ఎందుకని? పూర్తి అవ్వలేదు కనుక. పూర్తి చేసుకుని వెళ్ళిపోతే పూర్తి అయిపోయిందని భావన అతను పడిపోద్దేమని మళ్ళీ మొదటి అధ్యాయంలోకి వచ్చి మొదటి శ్లోకం చదివితే ఏమైనట్టు? వాళ్ళు మొదలకు వచ్చేటట్టు. పూర్తి అవ్వలేదు కదా. చూశారండి అంత గొప్పగా పెట్టారు మనకు అన్నిని కూడా. ఏది కూడా అంతే, అన్ని కూడా అంతే. అక్కడితో అలాగ పోవటం కుదరదు. ఎందుకని? దాంతో అవ్వలేదు. ఎందుకని? ఇక్కడ జ్ఞానం కలగలేదు. అట్టి మాదిరిగానే శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంత. శ్రేయస్సు అంటే ఏంటండి? శ్రేయోభిలాషి. శ్రేయస్సు అంటే మేలు కలిగించేది, శ్రేయస్సు కలిగించేది, సుఖం కలిగించేది, లాభం కలిగించేది, మోక్షం కలిగించేది, కర్మను నశింపజేసేది, దేవుణ్ణి తెలియపరిచేది ఏది? అదే శ్రేయస్సు. శ్రేయాన్ ద్రవ్యమయాదజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. ఇప్పుడు శ్రేయస్సు కలుగుద్దని చెప్పేసి మనం ద్రవ్యంతో యజ్ఞం చేస్తున్నాం. ద్రవ్యం అంటే ఏంటండి? ద్రవ్యం అంటే పదార్థం. డబ్బు అని కాదండి దాని అర్థం. ద్రవ్యం అంటే పదార్థం. దేవుడు, దేవుడు సృష్టి, దేవుని చేత సృష్టించబడినటువంటి సృష్ట పదార్థానికి ద్రవ్యము అని పేరండి. ద్రవ్యములు. యజ్ఞం చెయ్యాలనుకోండి, అక్కడ ద్రవ్యం ఏంటి? శమిదలు, నెయ్యి, వాటిని ఏమంటారు? ద్రవ్యములు అంటారు. ద్రవ్యములను ఏం చెయ్యాలి? ఏం చేయాలండి? ఆహుతి చెయ్యాలి. చూసారా? ద్రవ్యములు ఎందులో ఆహుతి చేయాలి? అగ్నిలో ఆహుతి చేయాలి. బయట ఎలాగైతే ద్రవ్యములను యజ్ఞంలో ఆహుతి చేస్తున్నామో అట్టి మాదిరిగా జ్ఞానయజ్ఞ పరంతప జ్ఞానంలో ఆహుతి చేయాలి. బయట కర్మలో అగ్నిలో ఆహుతి చేసినట్లుగా ద్రవ్యములను జ్ఞానంలోకి తీసుకురావాలి. పూజ గాని, యజ్ఞం గాని, యాగం గాని, కర్మ గాని, మరి ఇంకోటి గాని ఏదైనప్పటికీ కూడా ఎక్కడికి వస్తే పూర్తయినట్టండి? యజ్ఞం జ్ఞానంలోకి వస్తే పూర్తయినట్టు. ఎప్పటిదాకా జ్ఞానంలోకి రాలేదో అప్పటి వరకు యజ్ఞం పూర్తవలేదు. జ్ఞానం అంటే ఏంటి? ఇందాక చాలా స్పష్టంగా చెప్పను. జ్ఞానం అంటే తెలివి. జ్ఞానం అంటే ఎరుక. దేవుని యొక్క ప్రకాశమే దీపం యొక్క ఎలుగు ఎలాగో అట్టి మాదిరిగా దేవుని యొక్క ప్రకాశానికి ఎరుక, తెలివి అని పేరు. మనకి శరీరం ఉంది, ఇది ఒక పదార్థం అంటే ద్రవ్యం. ప్రాణం ఉంది, ఇది ఒక పదార్థం, ఇది ద్రవ్యమే. మనసు ఉంది ఇంద్రియాలతో, ఇది ద్రవ్యమే. ఎన్ని ఉన్నాయండి పదార్థాలు? శరీరం లోపల ప్రాణాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, దానికి లోపల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, అవి 14. ఇవన్నీ ద్రవ్యాలు. ఈ ద్రవ్యాలను అన్నిటినీ కూడా జ్ఞానంలో ఆహుతి చెయ్యాలి. జ్ఞానమే యథార్థమైనటువంటిది. శరీరం పోయిందనుకోండి, ఇప్పుడు మన శరీరం పోయేదాకా ఎందుకు? ఇప్పుడు మనం మెలుపులో నుంచి స్వప్నంలోకి వెళ్ళాం. ఏది పోయింది?
శరీరం పోయింది, జ్ఞానేంద్రియాలు పోయినాయి, కర్మేంద్రియాలు పోయినాయి. మనసు ఉంది, ప్రాణం ఉంది, తిరుగుతుంది. ఇప్పుడు స్వప్నావస్థల నుంచి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు మనసు పోయింది, ప్రాణం మాత్రమే ఉంది. అంటే ఇంద్రియాదుల ద్వారా తెలుసుకునేటటువంటి విషయాదులు పోయినాయి, ఇంద్రియాలు కూడా పోయినాయి. కానీ అక్కడ అంటే తెలివిలో ప్రవేశించినటువంటి ప్రతి వస్తువుని ఒక్కొక్కటి తీసేస్తే ఇంక తెలివి మాత్రమే మిగులుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఇంక అక్కడ తెలివి లేదనుకుంటున్నాం. తెలివి కాదు, తెలివిలో ప్రవేశించినటువంటి ద్రవ్యములు పోయినాయి. దీన్ని సూక్ష్మ దృష్టితో చూడాలి. జ్ఞానమే హెడ్. అందుకని జ్ఞానాన్ని ఎవడైతే పొందాడో, జ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడు తద్విద్ది ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ. ఏం తెలుసుకోవాలి? గురువు దగ్గరికి వెళ్ళి ఏ మంత్రం ఎలా చదవాలి, ఏ శ్లోకం ఎలా పారాయణం చెయ్యాలి, ఏ యజ్ఞాన్ని ఎలా చేయించాలి, ఇది కాదు. మరి ఏం తెలుసుకోవాలండి? జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిది, దాని అంగములేయి, దాని ద్రవ్యములేంటి, అది ఎందులో ఉంది, అది ఏ రూపంలో ఉందో తద్విద్ది పరిణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. ఈ జ్ఞానం ఎవరు బోధించగలరు? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? జ్ఞానాన్ని బోధించాలి. వస్తువును కాదు, శరీరమును కాదు, ప్రాణములను కాదు, ఇంద్రియాదులను కాదు, మనసును కాదు, మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించాలి. జ్ఞానాన్ని బోధించాలంటే ఎవరు బోధించగలరు? తత్వదర్శిన. అంటే తాను ఒక గురువు దగ్గర పొంది దాన్ని అతను సాధన చేసి దర్శించినటువంటి వాడు అయి ఉండాలి. అంటే ఇందాక ఆవు అనుకున్నాం అనుకోండి, ఆవు గురించి ఒకటి చెప్పాడండి, మనం విన్నామండి, చెప్పాడు కానీ అతను ఆవుని ఎప్పుడు చూడలేదు. ఎవరు చెప్పినోడు. అంచేత రోజు వెళ్ళి అవతల ఆవు అంటే ఏంటండి, మీరు రోజు ఆవు గురించి చెప్తున్నారు కదా, ఆవు అంటే ఏంటండి, ఆవు అంటే ఏంటి అంటున్నాడు. ఆ ఎదురుగుండగా ఆవు పోతున్నా సరే ఇదేనండి ఆవు అని అతను చెప్పలేడు. ఎప్పుడు చెప్పగలడు అతను? వినేవాడికే కాదు, చూసేవాడు కూడా తెలియాలి. అదే చూసినోడు ఆవు ఏదో కదా ఈ బాబు నీ ఎదురుగుండగా పోతుంది చూడ, ఇదే ఆవు అని అతను చెప్పాలంటే అతనికి అవి ఆవు గురించి తెలియాలి. దాన్నే తత్వదర్శనుడు అంటారు. నేను అర్థమైందా? తత్వదర్శనం అంటే ఎక్కడో ఆకాశాన్ని నుంచి దిగి వచ్చి ఈ రెండు కొమ్ములతోటి గట్ట ఏదో దేవతా చర్యలతో వచ్చినోడు కాదండి. తత్వదర్శనుడు అంటే ఆవును చూసినోడు అయితే ఆవంటే ఏంటని అడగగానే ఆవంటే ఏదో కాదు ఇదే అని చెప్తాడండి. ఆవును చూడలేనటువంటి వాడు ఆవుని గురించి ఎన్ని వందల సార్లు చెప్పినా సరే అతనికే ఆవు గురించి తెలదు గనక నాకు తెలియదయ్యే, నేను ఈయన చెప్తున్నాను, నేను పుస్తకాల్లో చదివి చెప్తున్నాను అంటాడే తప్ప ఇదే అవని చెప్పలేడు. అట్టి మాదిరిగానే దేవుడు అంటే ఏంటంటే అని అడిగారంటే అండి, దేవుడు అంటే ఏంటి అనే దాన్ని పుస్తకాల్లో చదివి చెప్తున్నాను, నేను వేదాల్లో చదువుతున్నాను, భగవద్గీతలో చదివాను, అందులో చదివాను, ఇందులో చదివాను అని చెప్పేసి గ్రంథాలలో చదివిన దాన్ని చెప్తున్నాడే కానీ దర్శించి చెప్పడం లేదు. ఈయన చదివి చెప్పేవాడి దగ్గరికి వెళితే నీకు జ్ఞానం రాదని చెప్పలేదండి. ఎందుకని? అతను చూసి చెప్పడం లేదు, దర్శించి చెప్పడం లేదు, చదివి చెప్తున్నాడు. చదివి చెప్తే మన అజ్ఞానం పోదు. అజ్ఞానం పోవటం అంటే ఏంటండి? మళ్ళీ ఆవు కాడికే వద్దాం. ఆవు గురించి రోజు ఆలకింతున్నాడు అతను. ఇతను రోజు చెప్తానే ఉన్నాడు. ఆవు అంటే ఏంటని అడిగితే అతను చెప్పలేకపోతున్నాడు ఇదే ఆవు అని. ఆవు వాళ్ళ చుట్టూరు తిరుగుతున్న రోజుని. అంటే ఇతనికి ఆవు అంటే ఆవు పదం విన్నాడే కానీ ఆవు అంటే ఏంటి అనేది ఇతనికి తెల్లలేదు, అతనికి తెల్లలేదు. అలా తెలియకపోవటానికి పేరేటండి? అజ్ఞానం. దాని పేరే కారణ శరీరం. కారణ శరీరం అంటే శరీరం లాగా అది ఒక శరీరం ఏమో కాదండి. దేవుడు గురించి తెలియని తనానికే అజ్ఞానమని కారణ శరీరం అని పేరు. మనకు అందరికీ జ్ఞానం ఉంది కదా. మనల్ని పెద్దలు ఋషులందరూ కూడా అజ్ఞానులారా అన్నారు. ఎందుకు అజ్ఞానులు అన్నారండి? మనకి ఎంత తెలివి ఉంది, ప్రపంచ తెలివి అంతా ఉంది మనకి. ఏ తెలివి లేదు. దేవుడంటే ఇది అన్నా తెలివి లేదు, అదే అజ్ఞానం. అంచేత 34వ శ్లోకం చూడండి. ఎవరిని అడగాలి మనం దేవుడి గురించి?
దేవుడి గురించి చెప్పిన వాళ్ళందరికీ దేవుడి గురించి తెలియలేదట. తెలియాలంటే ఏం చేయాలండి? దర్శనం అంటే ఏంటండి? మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం, ఆ జనాన్ని చూసి వచ్చేసాం, ఏం అవ్వలేదని చెప్తాం? దర్శనం అవ్వలేదని చెప్తాం. ఆ జనాల్లో పడి 3 రోజులైనా 4 రోజులైనా సరే నేను దర్శనం చేసుకుంటేనే కానీ రానన్నారు అనుకోండి, దర్శనం అయ్యింది. దాన్ని ఏమంటారు అప్పుడు? దర్శనం అయ్యింది అంటారు. దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే ఏంటి? చూడటం. దర్శనం అంటే ఏదో ఆశ్చర్యకరమైన పదం కాదు అది, చూడడం అండి. తత్వ దర్శన. చూడండి, దర్శనం అంటే దేవుణ్ణి చూసినోడిని అడగాలి, దేవుడి గురించి చదివినోడిని అడగకూడదు. తత్వ దర్శనం అడగాలి, తత్వాన్ని దర్శించినటువంటి వాడిని అడగకూడదు. తత్వ దర్శనం ఎక్కడ దర్శనం అవుతుంది? గుళ్ళోనా? గోపురాల్లోనా? దేశంలో. దేవుడు సర్వవ్యాపి, దేవుడిలోనే మొత్తం జగత్ అంతా ఉంది. మొత్తం అంతా దేవుడే. ఈయన గొడవలేటి? ఉన్నదంతా దేవుడే. దేవుళ్ళలోనే ఏర్పడింది ఈ జగత్ అంతా. పీపిలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ద్రవ్యములు సమస్త పదార్థములు దేవుళ్ళలోనే ఏర్పడినాయి. దేవుళ్ళో ఏర్పడడానికి దేని నుంచి ఏర్పడినవి? కారణ శరీరం. మనలో కారణ శరీరం. ఈశ్వరుడిలో దాని పేరు అవ్యక్త తత్వం. అవ్యక్తాదీని భూతాని. ఎందులోంచి వచ్చిందండి ఈ సమస్త పదార్థముని? భగవద్గీతలో చెప్పాడు, అవ్యక్తం నుంచి వచ్చింది. వ్యక్తమజ్ఞాని భారత. వ్యక్తమైతే దాని పేరేటండి? మహత్తు. అవ్యక్త తత్వము, మహత్తత్వము. అవ్యక్తాన్ని నుంచి ఏర్పడినటువంటి మహత్తు ఉంది కదండి, ఇది అనేక రకాలైన అణువులుగా, పరమాణువులుగా, వ్యక్తులుగా, మనుషులుగా ఉన్నారు కదండి. ఉన్న ప్రతి ఓడు ఎవడి మట్టుగాడు ఏమంటున్నాడండి? నేను అంటున్నాడండి. దీని పేరు అహంకారతత్వం. అవ్యక్తము, మహత్తు, అహంకారం. ఈ 3 కారణ శరీరాన్ని నుంచి వచ్చినాయి, అజ్ఞానం నుంచి వచ్చినాయి. ఈ అజ్ఞానానికి వ్యష్టిలో అవిద్యని, సమిష్టిలో మాయని పేరు. ఎవడికైతే తత్వాన్ని దర్శించినటువంటి జ్ఞానిని పట్టుకుని జ్ఞానం ద్వారా ఆత్మను దర్శించాడు అనుకోండి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు అనుకోండి, అతను కూర్చున్నాడో, చదువున్నాడో, వినున్నాడో, అనుభవించున్నాడో. అతను అడిగేం మనం, ఆవును చూసున్నాడో, ఆవు గురించి విని ఉన్నాడో, ఆవు అంటే ఏంటో చెప్పగానే ఆవుని చూపించి దీని పేరు ఆవు, ఇదే ఆవు అని చూపించగలడు. అట్టి మాదిరిగా చూపించాడు అనుకోండి, మనలో ఏం పోయినట్టండి? నాకు ఆలోచన చెప్పండి, మనలో ఏది పోయింది? ఆవు అంటే తెలియలేనటువంటి ఆవును తెలుసుకోగానే ఎలా పోయిందో, అట్టి మాదిరిగా దేవుడు అంటే ఏది అంటే ఇది దేవుడు అని తెలిసిందనుకోండి, ఇది దేవుడు అని తెలిసిన తక్షణం ఏది పోద్దండి? అది కారణ శరీరం పోద్ది. ఎక్కడ కారణ శరీరం ఉందో, ఆ కారణ శరీరం పోయిందో అందులో సూక్ష్మ శరీరం నిలబడదండి. ప్రాణం తీసేసిన శరీరం ఎలా కొంతకాలానికి ఎద్దకు పనికి రాకుండా కుళ్ళిపోద్దో, అట్టి మాదిరిగా కారణ శరీరం పోతే సూక్ష్మ శరీరం నిలబడదు. సూక్ష్మ శరీరం పోతే స్థూల శరీరం నిలబడదు. స్థూల శరీరానికి ప్రాణం సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరానికి ప్రాణం కారణ శరీరం. ఇప్పుడు మనం దేన్ని తీసేసాం? కారణ శరీరాన్ని తీసేసాం. కారణ శరీరాన్ని తీసేస్తే వెంటనే పోదు, ప్రారంధం ఉన్నంత వరకు ఉండి ఆ తర్వాత శరీరం పోద్ది. అందుకని ఎవడికైతే ఈ కారణ శరీరం పోయి ఇది దేవుడు అని తెలిసిందో అటువంటి వాడికి అతిషేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. 36వ శ్లోకం ఏంటండి? అతిషేదపి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. అతి ఛేదసి పాపేభ్య. నేను బాగా పాపాత్మునండి. అపిషేదపి సర్వేభ్య అంటే నేను చేసినంత పాపం ఎవడో చేయలేదండి, నేను పాపిని, ఎక్కువ పాపాలు చేసినటువంటి వాడిని. పాపకృత్తమ. ఇప్పుడు ధనవంతుడు అన్నారనుకోండి,
ఏంటండి దాని అర్థం? ధనవంతుడు. దాని అర్థం ఏంటి? అతని దగ్గర డబ్బు ఉన్నవాడు అని అర్థం. అంతేనా? ధనవంతుడు, ధనం ఉన్నటువంటి వాడు. అట్టి మాదిరిగా పాపకృత్తమ, పాపాల గుట్టున్నటువంటి వాడు. పాపకృత్తమ, అతను ఆస్తిపరుడే. ఇతని ఆస్తి ఏంటండి? పాపాలన్నమాట. పాపకృత్తమ అభిషేదశి. ఎలాంటి పాపాలండి? అభిషేదశి, అన్ని రకాల పాపాలు ఉన్నట్టు. ఎంత చక్కగా చెప్పినట్టు. ఒక క్వాలిటీ కాదు, ఒక రకం కాదు. కొన్ని కొట్లు ఏ వస్తువు కావాలంటే అన్ని వస్తువులు దొరికే కొట్లు ఉంటాయి చూసారండి. అట్టి మాదిరిగా ఇలాంటి కొట్టు ఉంది ఇతని దగ్గర. అభిషేదశి పాపేభ్య. ఇతను ఎలాంటి పాపాలు చేశాడంటే అభిషేదశి, అన్ని రకాల పాపాలు చేసి పోగొట్టుండిచ్చాడట. సర్వేభ్య పాపకృత్తమ. అలాంటి వాడిని కూడా సర్వం జ్ఞానప్లవేనైవ, ఇంక ఏది పోగొట్టలేదండి. సర్వం జ్ఞానప్లవేనైవ సృజనం సంతర్షసి. ఎంత పాపరాశినైనా సరే దగ్ధం చేసే సామర్థ్యం జ్ఞానానికే ఉంది, ఇంక దేనికి లేదు లోకంలో. లోపల అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి, నోములు ఉన్నాయి. ఒకటా రెండా చెప్పడానికి అలిమికానన్నటువంటి విషయాదులు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పుణ్యాలు ఇస్తాయి, మంచియే. కానీ పాపాలను పోగొట్టే శక్తి లేదు. అయ్యి ఎందుకని? అయ్యి కర్మలే గనక. అయ్యి కర్మలే. అయ్యి ఎలాంటి కర్మ? దానం చేసాం, అదొక రకమైన కర్మ. పుణ్యం వ్రతం చేసాం, పూజ చేసాం, పారాయణం చేసాం, అదొక రకమైన కర్మ. వాటి వల్ల పుణ్యాలు వస్తాయి, కానీ పాపం పోగొట్టే శక్తి దానికి ఎక్కడ ఉంది? అదొక రకమైనటువంటి ఫలం ఇస్తుంది, ఇదొక రకమైనటువంటి ఫలం ఇస్తుంది. కానీ పాపాలు పోగొట్టే శక్తి వాటికి ఉండదు. ఇంకా పాపాన్ని పాపం అనిపించాలి, పుణ్యాన్ని అనిపించాలి. వేరువేరుగా దేని స్వభావం దాన్ని చూపెడుతుంది, దేని ఫలం దాన్ని మనం అనిపించాలి. కానీ అన్ని కర్మల్ని దగ్ధం చేసేటటువంటి సామర్థ్యం జ్ఞానానికి మాత్రమే ఉందట. సర్వేభ్య సర్వం జ్ఞానప్లవేనైవ సృజనం సంతరిష్యసి. దీనికి ఉపమానం ఎలా చెప్పారంటే అండి, పెద్ద దూది రాశి ఉందనుకోండి, ఆ పెద్ద కొండంత పోగు పెట్టాం, అంటించాం. ఏం చేస్తుందండి? రాశిని అంతటినే అగ్ని ఎలాగైతే దగ్ధం చేసేస్తుందో అట్టి మాదిరిగా దాని కింద చెప్పాడు 37లో, యదైదాంసి శమిద్దోగ్ని. అగ్నిలో యదైదాంసి శమిద్దోగ్ని భస్మశాత్ కురుతే అర్జున. 37వ శ్లోకం. అగ్ని మండుతుందండి, బగ మండుతుంది. మండేటటువంటి అగ్నిలో సమిధులు వేసాం. యదేదాంసి సమిద్దోగ్ని. ఎందులో వేసాం? అగ్నిలో వేసాం. ఏం చేస్తుందండి ఆ అగ్ని? ఆ సమిధుల్ని, కట్టెల్ని, గట్టిని, ఆ దూదిని మొత్తం ఏం చేస్తుంది? భస్మసాత్ కురితే అర్జున. ఏం చేద్దండి? భస్మం అంటే ఏంటండి? బూడిద చేసి పడుతుంది. ఎలాంటి వాటిని? పెద్ద పెద్ద మానులు వేసినా సరే, అవి బాబు అగ్ని పెద్ద పెద్ద మానులను దగ్ధం చేయలేదండి అంటానికి వీలు లేదండి. ఇంకా అగ్నికి సమస్తాన్ని, అగ్నికి పావకుడు అని పేరండి. పావకుడు అంటే అన్నిటినీ తినేసి జీర్ణం చేసేసుకునేవాడు అని అర్థం అనమాట అండి. ఇది నాకు పడుతుంది, ఇది నాకు పడదు అనే దానికి లేదండి. దేన్నైనా సరే జీర్ణం చేసేసుకోగలడట. అట్టి మాదిరిగా సమిధుల్ని ఎత్తే అగ్ని ఎలా భస్మం చేసి పడుతుందో అట్టి మాదిరిగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. అగ్నిలో సమిధుల్ని ఎలా భస్మం చేసి పాడేసిందో అట్టి మాదిరిగా జ్ఞానం సర్వకర్మాణి సమస్త కర్మల్ని భస్మం చేసి పడతాడు. మనం ఇన్ని రోజులు బట్టి రోజు ఏం చెప్తున్నామంటే కర్మ నచ్చింతదే, కర్మ నచ్చింతదే, ఎందుకు కర్మ నచ్చింతదండి? అసలు కర్మ ఎలా నచ్చింతది? కర్మ చేస్తే కర్మ పోగొడద్దు, కానీ కర్మతో కర్మ ఎలా నచ్చింతది? ఏ కర్మ? సత్కర్మ, ఉపాసనా కర్మ, పుణ్యకర్మ, లేక పాపకర్మ. కర్మలు ఎన్ని రకాలండి? అనేక రకాల కర్మలు ఉన్నాయి లోకంలో.
లేదా ఏ కర్మకు తగ్గ ఫలం ఆ కర్మ నుంచి మనకు ఏర్పడుతుంది. ఆ ఫలాన్ని అనుభవించడం. అందుకని ఇంతమంది రకాల మనుషులు ఇన్ని రకాల పోలికలతో, ఇన్ని రకాల ఇబ్బందులతో, బాధలతో, సమస్యలతో ఉండడానికి కారణం ఏంటండి? అందరూ హ్యాపీగా ఉండాలి కదా. ఎందుకు ఉండడం లేదు? దానికి కారణం కర్మ. ఒకే రకమైన కర్మ లేదు. ఎవరు చేసిన కర్మ, తల్లి కర్మ తల్లిదే, పిల్ల కర్మ పిల్లదే. ఎవరు కర్మ ఫలాన్న వాళ్ళు అనుభవించవలసింది. ఇక్కడ ఎవరిని తప్పించడానికి లేదు. కర్మ కర్మ ఫలాన్ని పోగొట్టే శక్తి దానికి లేదండి. కర్మ ఫలాన్ని ఇస్తుంది తప్ప కర్మ ఫలాన్ని పోగొట్టలేదు. మరి పోగొట్టాలంటే ఏం కావాలి? కర్మకి కర్మ ఇరుగుడు కాదు, అది సత్కర్మ కాదు, ఉపాసనా కర్మ కాదు, పుణ్యకర్మ కాదు. అయితే ఈ సత్కర్మలు, పుణ్యకర్మలు, ఉపాసనా కర్మలు మానేద్దామా? ప్రయోజనకరాన్ని కలిగించేటటువంటి ఫలితాన్ని ఇచ్చే కర్మలను ఎందుకు మానేసుకోవాలి? నువ్వు మానొద్దు అంటున్నాడండి. చెయ్యమనే చెప్తున్నాడు. కానీ ఇది చెయ్యమా, మేము అది చెయ్యమంటే ఈయన ఏం చెప్తున్నారో తెలుసండి? అది మానేయండి, ఇది చెయ్యండి అని చెప్పడం లేదండి. మీరు తెలుసుకోవాల్సింది జ్ఞానం. ముందు ఇది చెయ్యండి, ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాత ఏది వదలాలో, ఏది పట్టుకోవాలో మీకే తెలుస్తుంది. ముందే చెప్పాడు అనుకోండి, ఆ గురుగారు చెప్పిన మూలాన నేను తాగడం మానేసి కానీ నాకు రోజు దాని మీదే దృష్టి అన్నాడు అనుకోండి, ఏమైందండి? అది ఆ మనసు సర్వలేదు అతనికి, దాని మీదే ఉంది దృష్టి అంతా. గురుగారు చెప్పారని మానేశాడు, అది మానేసినట్ట. కానీ కోరిక పోవాలి, అనంతడు తనకే తెలిసి వచ్చి మానేసాడు అనుకోండి, పోయింది. అందుచేత అందుకని ఈయన కూడా ఎంత తెలివిగా చెప్తున్నాడంటే అండి, ఇది మానేయి, అది చెయ్యి అని చెప్పడం లేదు. ఇంక ఇది చెయ్యి, ఇంక దీన్ని పట్టుకో. దాని తర్వాత నువ్వే నిర్ణయించుకుంది. కానీ దాని తర్వాత ఏది చెయ్యాలో, ఏది వదలాలో, ఏది నీకు తెలిసిపోతుంది. ఏది నీకు ప్రయోజనకరమో. జదయదైదాంచి శమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. రైట్, సరే. ఇక లోకంలో అనేక వస్తువులు ఉన్నాయి. పదార్థం ఉంది, జ్ఞానము ఉంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. భగవద్గీతలోని శ్లోకాలు కాదండి ఇవన్నీ కూడా. పారాయణం చేయండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇందులో అనేక బీజాక్షరాలు ఉన్నాయి, అనేక సీక్రెట్లు ఉన్నాయండి. ఆ ముడులు తీసి ఇప్పితే తప్ప తెలదు. ఏం చెప్పాడండి? యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ తర్వాత చూద్దాం, ముందు పై పాదాన చూద్దాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఇక్కడ ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, ఏ లోకంలోనైనా సరే, నహి జ్ఞానేన సదృశం, జ్ఞానంతో సమానమైనటువంటి క్వాలిటీ, జ్ఞానంతో సమానమైనటువంటి హోదా, జ్ఞానంతో సమానమైనటువంటి వస్తువు నహి లేదట. చూడండి, జ్ఞానంతో సమానమైనటువంటి సదృశం, సమానమైనటువంటి వ్యక్తి లేడిక. జ్ఞానమే, జ్ఞానంతో సాటి ఇంకోటి రాదు ఇంకా. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. దీనితోటి సమానమైనటువంటి పవిత్ర వస్తువు ఇక విద్యతే, ఎక్కడా లేదు. దీంతో సమానమైనటువంటి సదృశమైంది కానీ దీనికి లాంటి పవిత్రమైనటువంటిది ఇంకోటి ఉందా? లేదు. దేవుళ్ళు ఉన్నారనుకోండి, ఈ దేవుడి కంటే బేగి వచ్చేసి దేవుడు ఇంకొకటి ఉండొచ్చు. ఈ దేవుడి కంటే బేగి కరిగిపోయి మనం అడిగిన కోరికలన్నీ తీర్చేసి దేవుడు ఇంకొకటి ఉండొచ్చు. అలాగే ఒక మనిషి లాంటి వాడు ఇంకొక మనిషి ఉండొచ్చు, ఒక వస్తువు లాంటి వస్తువు ఇంకొకటి ఉండొచ్చు. కానీ లోకంలో జ్ఞానంతో సమానమైనటువంటి సదృశ వస్తువు లేదు, దానితోటి సమానమైనటువంటి పవిత్ర వస్తువు కూడా లేదట. అటువంటి అద్భుతమైనటువంటిది. అటువంటి జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించాలి? తత్స్వయం యోగ సంసిద్ధ
ఎలా సంపాదించాలి, ఈ జ్ఞానం ఎలా కలిగిద్ది మనకి? గురువు ద్వారా కలిగిద్దా? గురువు ద్వారా ఇందాకే చెప్పాడు ఏమని, తత్వదర్శన ఫలానా వాడు చెప్పితేనే అది నీకు తెలుస్తుంది అన్నాడండి. అలా చెప్పినా కూడా నీ క్లారిటీ అనుభవానికి రావాలి అంటే ఆ చెప్పిన తర్వాత నువ్వు ఇంకొకటి చెయ్యాలంటున్నాడండి ఈయన. ఇక్కడ మళ్ళీ లింక్ పెట్టాడు చూడండి. ఎందుకని ఆయన చెప్పేసినంత మాత్రం చేత నీకు తెలిసిపోదు. అంటే ఆవు అన్న పదం విన్నంత మాత్రం చేత తెలిసిపోలేదు. ఆ ఆవుని చూపించాడు కదండి, అది నువ్వు స్పష్టంగా నువ్వు కూడా చూడాలి. ఎలా చూడాలో చూడండి. స్వయం అంటే ఏంటండి? ఎవరు చూడాలి? ఆయన చూసేది బాగానే ఉంది, ఆ చూసిన దాన్ని పుస్తకంలో చూసి చెప్పేస్తున్నాడండి, అది కూడా బాగానే ఉంది. కానీ నువ్వు చూడొద్దు. స్వయం ఎలా, దేని ద్వారా చూడాలి? ఎంత బాగా చెప్పాడేంటండి. ఇది 38వ శ్లోకం అండి. తత్స్వయం యోగ సంసిద్ధ. సంసిద్ధం అంటే ఏంటండి? యోగ సంసిద్ధం అంటే ఇంకా సంసిద్ధి పోలేదు, ఇంకా సంసిద్ధంలోకి రాలేదు, ఇంకా నిర్ణయంలోకి రాలేదు. సంసిద్ధం అంటే అండి ఇప్పుడు చూడండి, నిర్ణయానికి రాకపోవటం. ఎందుకని? ఊళ్ళంబడా తిరుగుతున్నాం అనుకోండి, దాంట్లో ఎంత వస్తుంది, దీంట్లో అంత వస్తుంది. కొంతమంది హాయిగా చాలా మంది ఒక గ్రూపుల కింద లోకంలో మంచి మనకు ప్రయోజనాన్ని కలిగించదని చెప్పేసి ఒక్కో దాన్ని పూపించి మనకు చూపెడుతుంటారండి. అక్కడికి సేవకి వెళ్ళిపోయాము, ఇక్కడికి సేవకి వెళ్ళిపోయామని చెప్పేసి ఇలా తిరుగుతూ ఉంటారు కదండి. ఎందుకని అలా తిరుగుతుంటారంటారు? అలాగే యోగంలో సంసిద్ధి తెగలేదు, సంసిద్ధులు కాలేదు, నిర్ణయానికి రాలేదు. సంసిద్ధ ముందు స్వయం యోగ సంసిద్ధ. నువ్వు స్వయంగా యోగాన్ని అభ్యాసం చెయ్యాలి. యోగాన్ని అభ్యాసం చేయటువంటి మామూలుగా చేయకూడదు. ఏ రకమైనటువంటి సందేహం లేకుండా దృఢంగా యోగ సంసిద్ధ. యోగం చేసినంత మాత్రం చేత తెలిసిపోద్దా అంటాడండి. మళ్ళీ అక్కడే సాధన చేసినంత మాత్రం చేత తెలిసిపోయిందా? కాలేదండి. కాలేనాత్మని విందతి. ఇదేటనుకుంటున్నారండి? ఇప్పుడు కాలం అంటే ఏమిటి? కాలం అంటే ఏంటండి? ఇప్పుడు జరిగే కాలం శీతాకాలం కదా. ముందు ఏం కాలం? వర్షాకాలాన్ని శీతాకాలం ఏం చేసిందండి? తరిమేసింది అనుకుందాం పోనీ. ఇప్పుడు శీతాకాలాన్ని ఇంక 4 రోజులు పోతే వేసవకాలం వస్తుంది. అంటే 3 కాలాలు. అట్టి మాదిరిగానే ఇప్పుడు మన బాల్యము, కౌమారము, యవ్వనం అని కొన్ని కాలాలు ఉన్నాయండి. దాన్ని భూతకాలము. భూతకాలం అంటే ఏంటండి? భూతకాలం జరిగిపోయిన కాలం. భవిష్యత్తు కాలం అంటేనా మనకు తెలదు. భూతకాలంలో ఏం జరిగిందో మన అందరికీ తెలిసిపోయిందండి. మనం ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో, పెళ్లి ఎలాగైందో, ఉద్యోగం ఎలా చేసామో, డబ్బు ఎలా సంపాదించామో, బాధలు ఎలా పడ్డామో, భయాలు ఎలా పడ్డామో అంతా మనకి భూతకాలంలో రికార్డ్ అంతా ఉంది. భవిష్యత్తు కాలంలో రికార్డు లేదు, ఇంకా ఎక్కలేదు, రికార్డులోకి రాలేదు, రికార్డులోకి ఎక్కలేదు భూతకాలంలో. ఇప్పుడు ఇదేం కాలం? వర్తమానం. భూత, భవిష్యత్తు, వర్తమానం కాలం. ఎందుకు తిరుగుతుందండి కాలం ఇలాగా? ఎందులో తిరుగుతుంది? ఈ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు, వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం ఎందులో తిరుగుతున్నాయి ఈ కాలాలు? కాలం. ఈ కాలంలో ఏదైనా వస్తువు పాడేసామనుకోండి, నూనె మంట పెట్టి కింద నూనెని మండితే ఆ నూనెలో ఏదన్నా వస్తువు పాడేసామనుకోండి ఏపెత్తదండి. అట్టి మాదిరిగాని ఈ కాలంలోకి వచ్చి ఏదైనా పాడేసామనుకోండి, అది సంటి పిల్లోని తెచ్చి పాడేసామనుకోండి అని పెద్దోడు చేస్తుంది, పెద్ద యవనొత్తుని చేస్తుంది. యవనొత్తుడి కాడి నుంచి అక్కడి నుంచి ఏం చేస్తుందండి? వార్ధక్యంలోకి తీసుకెళ్ళిపోయి దాన్నే సద్భావ వికారములు. అవి మనం ఏమనుకుంటున్నాం అంటే అండి, వృద్ధి అనుకుంటున్నాం. వికారములు అంటే మార్పులు చేసేస్తుంది అనమాట అండి. వస్తువుని, మన శరీరాన్ని మార్చేస్తుంది, రోజు రోజుకి మార్చేస్తున్నట్టుగా మనకు తెలుస్తలేదు. ఆ కాలం మనకు కనిపించడం లేదు, మార్చేస్తుంది. ఆ కాలం బయట ఉంది, మన శరీరానికి లోపల కూడా ఉందండి. లోపల ఉన్నటువంటి కాలానికి శ్వాస అని పేరు. ఎవరి శరీరంలో శ్వాస లోపలికి బయటికి సాగుతూ ఉందో, శ్వాసని మీరు కదలకుండా ఆపేసారనుకోండి, శ్వాస ఎంతవరకు ఆగిపోయి ఉంటుందో అంతవరకు మనకు ఆకలి దప్పికలు ఉండవు. శ్వాస ఆడితేనే
ఆకలి దప్పుకలు ఉంటాయి. శ్వాస ఆడితేనే శరీరంలో పరిణామం ఉంటుంది. ఉమ్మిడారం బాలయ్య గారు అలా కూర్చుని ఉండిపోతే శరీరం మార్పు చెందింది కదండి. శ్వాస ఆగిపోతే మార్పు చెందదు. ఎంట్రుకలు ఎదగవు, గోళ్ళు ఎదగవు, శరీరం రంగొచ్చి బొజ్జ రాదు, పెరగదు. అంటే ఏం అర్థమవుతుంది మనకి? శరీరంలో ప్రాణం నిలిచిపోయి లేదు, ప్రాణం సంచరిస్తుందన్నమాట. ప్రాణం సంచరిస్తే ఇంకొకటి జరిగిద్దండి. ఎవరి శరీరంలో ప్రాణం జరుగుతుందో వాని శరీరంలో ఆకలి దప్పికలు ఉంటాయి. ఆకలి దప్పికలు ఉన్నాయనుకోండి, మలమూత్రాలు అవుతాయి. ఇది అంటే దేని నుంచి జరుగుతుంది? కాలమేది? శ్వాస. కాలేనాత్మని విందతి. ఎక్కడ కాలం అనే శ్వాస ఆగిందో అక్కడ ఆత్మ విందతి కనపడుతుంది. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. కాలేనాత్మని విందతి నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంచేత శ్వాసను పట్టుకుని శ్వాసనే మనసుని ఏకాగ్రత పరిచి యోగం చేయవయ్యా. యోగ సంసిద్ధుడు కమ్ము, యోగాభ్యాసం చెయ్యి. అప్పుడు నీకు చక్కగా శ్వాస మనసు పరిపక్వానికి వచ్చే కోల్ది దీనికి లోపల, ఈ సూక్ష్మ శరీరానికి లోపల ఆత్మస్వరూపం నీకు సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు నీకు దేవుడు అంటే ఇది అనేటువంటి జ్ఞానం వద్దు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో కర్మ నశించిపోదు. ఎవడికి కర్మ నశించిందో వాడి జనన మరణాలు ఉండవు. అందుచేత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏం కావాలని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఇప్పుడు చెప్పండి ఏం కావాలి మనకి? మోక్షం కావాలని అడగక్కర్లేదు. ఏం కావాలి? మోక్షం రావాలంటేనో కర్మ నశించాలని కూడా అడగక్కర్లేదు. కర్మ నశింపజేసేటటువంటి శక్తి ఎవరికే లేదండి. మోక్షం ఇచ్చే శక్తి కూడా ఎవరికే లేదండి. దేవుడు కూడా మనం చేసినటువంటి చెప్పాడు కదండి క్లియర్ గాని, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాశన. నీవు చేసే డ్యూటీ ఏమో కర్మ చేయటం, నా డ్యూటీ ఏంటి? నీవు చేసే ప్రతి కర్మకి ఫలితాన్ని ఇవ్వడం. ఇంత స్పష్టంగా చెబుతుంటే మళ్ళీ ఇంకోటి ఏదో అడిగేమనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడండి? ఆయన చుట్టూరు తిరిగి నేను చెప్పాను నీకు అలా కావాలా, అయితే దానికి సంబంధించిన కర్మ చేయమని చెప్తాడండి. ఆ కర్మ చేసిరా, నువ్వు అడగక్కర్లేదు. ఇంకా నన్ను ఎవడు అడగక్కర్లేదు. నువ్వు ఫలానా ఫలం కావాలని అడిగేవంటే ఆ ఫలానికి సంబంధించిన కర్మ ఏదో తెలుసుకో, శాస్త్రం ద్వారా తెలుసుకుని చెయ్యి. అప్పుడు ఆ ఫలితం నువ్వు అడగక్కర్లేకుండా నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను మామూలు మనిషిని కాదు, దేవుణ్ణి. నాకెవ్వడు వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడి మీద ప్రేమ అన్నట్టు ఏముండదు. ఇంకా ఎవడు ఏ కర్మ చేశాడో ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని ఇచ్చేయడమే నా డ్యూటీ. అందుకే నేను ధర్మాత్ముడిని, నేను పుణ్యాత్ముడిని. అందుచేత ఆయన్ని ఏమి అడగక్కర్లేదండి. ఏది అడగాలండి? ఇక్కడ జ్ఞానం గురించి అడగాలి. జ్ఞానం వస్తే అన్నీ వస్తాయి. ఇంచేత జ్ఞానం సంపాదించుకునే విషయంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ దేనికి కావాలండి? లభతే అంటే దేన్ని కోరుకోమంటున్నాడండి? దేన్ని అభ్యసించమంటున్నాడండి? తత్పర సంయతేంద్రియ. నీ ఇంద్రియాలని ప్రేరేపించు. దేనికి? జ్ఞాన సంపాదనార్థం. తత్పర సంయతేంద్రియ. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానం కలగలేనంతకాలం నీకు శాంతి ఉండదు. జ్ఞానం కలగనంతకాలం కర్మ నశించదు. అందుచేత జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి నశిరేణాదిగచ్చది. ఎవ్వరిని అడగక్కర్లేదు, ఎవరిని ఏది కోరక్కర్లేదు. చూడు, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానం కలిగిందా నీకు శాంతి వచ్చేసింది. శాంతి వచ్చింది కదా, నశిరేణాది గచ్చది. ఎంతసేపట్లో వస్తుంది అంటాడండి. చూడండి, ఎంతసేపట్లో వస్తుందండి? రోజు పడుద్దా, 2 రోజులు పడుద్దా, 3 రోజులు పడుద్దా, నెల పడుద్దా, సంవత్సరం పడుద్దా? కాదయ్యా, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి నశిరేణాది గచ్చది. వెంటనే నీకు జ్ఞానం వచ్చిందా? అసలు జ్ఞానం అంటే ఏంటండి? మళ్ళీ మొదలు కొత్త. దేవుడంటే ఇదని తెలియటమే జ్ఞానం. జ్ఞానం అంటే దేవుడిని కూర్చుని జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. దేవుడంటే ఏంటో తెలియటమే జ్ఞానం. జ్ఞానం గురించే ప్రయత్నించు. ఎందుకంటే ఎన్ని జన్మములాయనో
నేటికెందెందు జన్మించినాను, నన్ను కడతేర్చగదరా ఇకనైనా నా తండ్రి నారాయణ. ఓ నారాయణ, ఏమయ్యే బాబు, ఎన్ని జన్మలైపోయినాయి, ఏంటి నాకు జ్ఞానం కలగడం లేదు, పరిష్కారం కనిపించేలాగా మార్గం చూపించవయ్యా అని కోరుతున్నాడండి. అట్టి మాదిరిగా ఎన్ని జన్మలు మనకు అలవాటు పడిపోయండి. ముందు జన్మలో ఏయో రకరకాల కర్మలు చేసి ఇప్పుడు కూడా అలా ఏదో కర్మలు చేయడానికే చూస్తున్నాం, కానీ జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయడం లేదు. మన భగవద్గీతని ఎన్ని వందల సార్లు పారాయణం చేసేవాడి మనం, చాలా సార్లు చెప్పుకున్నామండి. భగవద్గీతని శ్లోకాలను పఠించటం ఒక సెక్షన్, ఆ ప్రతి శ్లోకానికి సంబంధించినటువంటి భావాన్ని గుర్తించటం రెండవ సెక్షన్. ఇప్పుడు ఆ భావానికి అనుగుణంగా నడవడం, ఆచరించడం మూడో సెక్షన్. ఇప్పుడు మనం ఏ సెక్షన్ లో ఉన్నాం? భగవద్గీతలో బోధించిన దాని ప్రకారంగా నడుస్తున్నామా, లేకపోతే భగవద్గీతలో చెప్పిన ఆ శ్లోకాలలో ఉండేటువంటి ఆ విశేషాన్నన్నా తెలుసుకుంటున్నామా? చదివేయటమే. చూడండి, అందుచేత జ్ఞానం లబ్ధ్వా పరాంచాంతి నశిరేణాది గచ్చతి, అజ్ఞస్య అశ్రద్ధదానస్య సంచయాత్మా వినశ్యతి. ఇంక చెప్పి 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 ఆయనకి ఇసిపెక్కిందండి పాపం. ఇసిపెక్కి అంటాడండి, ఏమంటున్నాడు చూడండి, అజ్ఞస్య అశ్రద్ధదానస్య. అజ్ఞస్య అంటే ఏంటండి? ఎంత చెప్పినా, ఎందుకంటే అండి ఒక్కొక్కడికి అంతఃకరణ శుభ్రంగా మూసుకుపోయి పొగబట్టేసి ఉంటది అనమాట అండి. ఎంత బోధించినా సరే ఇంకా అతని ద్వారం అతందే, అతని గొడవ అతందే, తిరిగి వదిలేసేటప్పటికి మళ్ళీ అతని ద్వారంలోకి వెళ్ళిపోతుంటాడండి. నేను వివేకానందుడు అన్నాడండి, ఒక్క తోక ఒక గొట్టంలో పెట్టామనుకోండి, ఆ గొట్టంలో ఉన్నంతసేపు నిబ్బరంగా ఉంటదట. గొట్టంలో జీతలకు తీయగానే మళ్ళీ ఉడుమ్మని ఇలా వంకరకు వచ్చాడు. అట్టి మాదిరిగా ఎవడైతే అజ్ఞాని ఉన్నాడో అతనికి ఎంత బోధించినా సరే ఈయన చెప్పిన దానికంటే మరీ బొత్తిగా దారుణంగా చెప్పాడండి. అయినా ఏమన్న గారు మామూలుగా చెప్పలేదండి. అతను ఎద్దు తోక తెచ్చి ఏడాది ఉతికి, కుక్క తోక లేదా ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అని ఇలాగ బొగ్గు పాలగడగా పోవునా మన నమ్ము విశ్వదాభిరాం, పాల్లో బట్టి కడిగేసి తోమేసినంత మాత్రం చేత, కుక్కను తీసుకెళ్ళి గంగానదిలో ముంచేసి తానం చేయించేసినంత మాత్రం చేత కుక్క గంగకో అయిపోద్దా? బొగ్గు తెల్లగా వచ్చేస్తుందా? రాదు కదా. అటు మీదగా నువ్వు ఎన్ని తీర్థయాత్రలకు వెళ్తే మారిపోతావు, ఏ నదిలో స్నానం చేస్తే మారిపోతావు. ఈ యామన్న గారి పద్యాలు చదవండి, 3600 పద్యాలు ఉన్నాయి యామన్న గారి. ఇలాంటివి అన్ని కూడా ఎక్కడ మార్పు చెందాలి? ఎన్ని చేస్తే సుఖమేటండి, మారకపోతేనే మారాలి. ఏం మార్పు? ఎలాంటి మార్పు? ఏ మార్పు చెప్తున్నా? అజ్ఞస్య మొదటి పాయింట్, తెలియడం లేదండి. మీరు ఇన్ని రకాలుగా ఎన్ని కోణాల మీద ఎన్ని ఉపమానాలుగా చెప్పినా కానీ ఏదో చెప్తున్నారు, కానీ మీరు చెప్పేదంతా మాకు దేవుడి గురించి చెప్పినట్టు కనిపించడం లేదండి. మీ ధోరణి ఏదోలా కనపడుతుంది. మేము బయటికి వెళ్ళి చూస్తే ఎంత బాగా, ఎంత ఉర్రూతలుగించేసేలాగా ఎలాగా చెప్తున్నారండి బాబు ఉపన్యాసాలు అంటున్నారు. అజ్ఞశ తెలియకపోవటం, అశ్రద్ధ రెండోది తెలుస్తుందండి, చేద్దాం లేదు రేపు చూద్దాం, రేపు కూర్చుందాం, ఎల్లుండి వెళ్దాం, రేపు సత్సంగం వచ్చేసింది, ఇవాళకి ఎందుకులే, రేపు వచ్చే వారం వెళ్దాంలే అంటే కాలం మన చేతిలో ఉన్నట్టే. ఇంకా దీనికి ఒక చిన్న ఉదాహరణ అండి. ఒకసారి కృష్ణుడు కర్ణుని చూడటానికి వెళ్ళాడటండి. కర్ణుని చూడటానికి వెళ్ళేటప్పుడు కర్ణుడు ఒక బంగారపు నవరత్నాల పొదిగినటువంటి గిన్నెలోని నూనె పోసుకుని ఒంటికి మర్దన చేసుకుంటున్నాడటండి. ఎండలో కూర్చుని మర్దన చేసుకుంటుంటే కృష్ణుడు వెళ్ళాడు అనమాట అండి. కృష్ణుడు వెళ్ళేటప్పటికి అతను ఒంటి నిండా నూనె ఉంది. అతను నూనె రాసుకుని గిన్నె ఎదురుగుండగా ఉంది. అప్పుడు కృష్ణుని చూడగానే తడబడ్డాడు అతను. ఏదో కొంచెం అంగవస్త్రం కట్టుకుని వాళ్ళంతా పాముకుంటున్నాడు అనమాట. వీళ్ళగానే కృష్ణుడు లెక్క కూర్చో పర్లేదులే, నేను ఎంచేపు ఉండనులే అన్నాడట. నేను మర్యాద చేయాలి, కూర్చోమన్నాను కదా, మీరు దేవుడు కదా, అలాగే ఎలాగని అంటున్నాడండి. అవన్నీ తర్వాత చూద్దాం ఎద్దులని అని అతని దృష్టి కృష్ణుడికి అతను నూనె రాసుకుని గిన్నె మీద పడింది. బంగారపు గిన్నె అనమాట అండి. ఆ గిన్నె నిండా రత్నాలు పొదుగున్నాయన్నమాట అండి.
ఇప్పుడు కాలంలో అయితే అది వెలకట్టలేమన్నమాట. అంత ఖరీదైన గిన్నెలో నూనె పోసుకుని రాసుకుంటున్నాడు. ఇంత ఖరీదైనటువంటి గిన్నెలో నూనె పోసుకుని రాస్తున్నావు ఏంటి అని చెప్పేసి అతను అడిగాడండి. ఏదోలేండి అన్నాడట. నాకు ఆ గిన్నె ఇస్తావా అన్నాడట. అప్పుడు కర్ణుడు వెంటనే ఆ ఎడం చేతి వైపున ఉందన్నమాట గిన్నె, ఎలా తీసి అలాగ ఇచ్చేస్తున్నాడంట. అప్పుడు అన్నాడట, ఏమయ్యా పోనీ ఇచ్చేస్తున్నావు, మంచోడివే, నువ్వు గొప్పోడివే, దానకర్ణుడు గనక కుడి చేతుంటే వచ్చు కదా, ఎడం చేతితోటి ఇస్తున్నావేటి అన్నాడటండి. అప్పుడు అతను అన్న మాట ఏంటో తెలుసండి, నేను ఇప్పుడు ఇది ఎడం చెయ్య, ఇది కుడి చెయ్య, ఈ చేతితోటి ఇవ్వకూడదు, ఈ చేతితోటి ఇవ్వాలని ఆలోచించి లోపల నా మనసు మారిపోద్దేమో. నేను ఇంత ఖరీదైనటువంటి గిన్నె ఇలా గుర్తుని ఇచ్చేస్తే ఎలాగానే నా మనసు మారిపోతే ఇంకోటి మీకు ఏం చెప్తానులేండి అనొచ్చు, అందుకని ఇంకా అలాంటి అవకాశం ఇవ్వకూడదనే నేను నీ చేతుడు ఇచ్చేస్తున్నాను అన్నాడట. అంటే ఏం అర్థం అవుతుందండి మనకి? కాలం మన చేతిలో లేదు, మనకేమొద్దో తెలియదండి. శరీరం దేంట్లో ఉంది? మృత్యువులో ఉంది. దినదినము క్షణజనము మార్పు చెందుతుంది. అటువంటిప్పుడు ఎప్పుడో రేపు వచ్చే వారం వెళ్దాంలే, రేపు వచ్చే వారం చేద్దాంలే అంటూ ఏమవుతుందండి? అశ్రద్ధ, సంచయాత్మ వినశతి. అశ్రద్ధ పనికిరాదు, రెండోది అజ్ఞానం పనికిరాదు, మూడోది ఏంటండి? 3 పాయింట్లు చెప్పాడండి ఇక్కడ. సంచయాత్మ, సంచయం అంటే ఏంటండి? సందేహం. ఇంకా క్లారిటీ రావట్లేదు అనమాట. ఎంతలా చెప్పినా సరే ఏమో, ఆయన ఇంకా ఇంకోలా చెప్తున్నాడు కదా, ఆయన ఈయనకంటే గొప్పోడు కదా, ఆయన మహా సంస్కృత పండితుడు, ఆయన వేదాలన్నీ చదివాడు, మనకు అలా సందేహాలు వస్తూ ఉంటాయండి. సంచయాత్మ 3 చెప్పాడండి ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. తెలియలేనట్టు తెలుస్తులేదన్నా వాడు తెలుస్తుంది కానీ అశ్రద్ధ, రేపు చూద్దాంలే అంటే వాయిదాలు వేసేటటువంటి వాడు. మూడోవాడు నిర్ణయించుకోలేకపోతున్నాడు, సంచయం, సందేహంతో ఉన్నటువంటి వాడు. ఈ 3 కూడా నాయం లోకోస్తి నా పరో నశకం సంచయాత్మన. వీడికి ఈ 3 గుణాలు ఎవడలో అయితే ఉన్నాయో వాడికి నాయం లోకోస్తి, ఈ లోకంలో గాని ఆ లోకంలో గాని ఆడికి సుఖం లభించదు. నా పరో సుఖం సంచయాత్మన. ఇక్కడ సుఖపడ్డతను ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆడికి సుఖం మాత్రం ఉండదు, చేపలం పెట్టేసాడండి. పుష్పండి ఎలాంటి 40 శ్లోకం. అజ్ఞస్య శ్రద్ధ దానస్య సంచయాత్మా వినశ్యతి, నాయం లోకోస్తి న పరో నసుకం న సంచయాత్మన. ఇంటిలా తెలిసిన సరే అంచేత అర్జున యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంచయ ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. యోగ సన్యస్త కర్మాణం అంటేటండి, యోగాన్ని కూడా కర్మగా చెప్పాడు. యోగ సన్యస్త కర్మాణం. యోగాన్ని సన్యస్తం అని ఎందుకన్నాడండి? సన్యాసం అంటే ఏంటండి? కర్మ అంటే ఏంటండి? సంపాదించడం. కర్మ అంటూ చేస్తే వస్తుంది కదా, సన్యాసం అంటే పోద్ది. ఇది యోగమా సన్యాసమా ఏంటండి? చూడండి పదాల అర్థం చూడండి. యోగం అంటే కర్మ అంటే చేయటం, సన్యాసం అంటే వదలడం. యోగ సన్యాసం అంటే ఎవడైతే యోగం చేశాడో, కర్మం అనేటటువంటి యోగ సన్యస్త కర్మాణం, యోగం అనేటటువంటి యోగము కూడా కర్మే. ఎందుకని ఇలా కూర్చొని ఉన్నామండి? ఇదేంటిది? మనసును నిలబెట్టాలి, శ్వాసను నిలబెట్టాలి, శరీరాన్ని నిలబెట్టాలి, ఈ అంగాలన్నిటిని కదలకుండా ఉంచాలి. ఎవడైతే ఉన్నాడు ఈ రకంగా ఉంటే ఏమవుతుందండి? శ్వాస మనసు ఒక్కొక్కటి ఆగి కర్మకు సంబంధించినటువంటి ఫలితం అంతా సచింతుంది. అంచేత యోగ సన్యస్త కర్మాణం వదులుతుందండి, నేను నాది అన్నంత అంతానే. జ్ఞాన సంచయం పోతుంది, జ్ఞానం కలుగుతుంది, సందేహాలు నివారణ అయిపోతున్నాయి. ఆత్మవంతం నా కర్మాణి నిబద్ధనంతి ధనంజయ. ఇంకప్పుడు అతను కర్మ బంధించదు. అందుచేత తస్మాద్ అజ్ఞాన సంభూతం వృక్షం జ్ఞానాశీనాత్మన. అసలు ఈ జ్ఞానం ఎక్కడుందయ్యా అంటే వృక్షం అంటే ఎక్కడండి?
నీ హృదయంలోనే ఉంది ఆ ఆత్మజ్ఞానం. బయట వస్తువులు లేదు, నీలో ఉంది. తస్మాద్ అజ్ఞాన సంభూతం వృక్షం జ్ఞానాశీనాత్మన చిత్వైనం సంచయం యోగ తిష్టోత్తిష్ట భారత. చాలా బాగా చెప్పుకున్నాం. మొత్తం మీద సారాంశం ఏంటండి? ఇప్పుడు దాకా చెప్పింది అంతానే యోగము జ్ఞానము, యోగము జ్ఞానం, జ్ఞానముతో కూడిన యోగము, యోగముతో కూడినటువంటి జ్ఞానము. మరి మనం ఇంద్రియాదుల ద్వారా చేసేటటువంటిదో కర్మ, ఉపాసన కర్మ, సత్కర్మ, లేకపోతే దుష్కర్మ, పుణ్యకర్మ, లేక పాపకర్మ. ఇది ఒక సెక్షన్. కానీ లోపలికి చేసేదో, వెలుపలకు చేసేటటువంటి కర్మ సెక్షన్ వేరు. లోపలికి చేసేటటువంటిది జ్ఞానము యోగము, యోగము జ్ఞానము. ఈ రకంగా మనం బ్రహ్మాండమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. ఇంక ఇలాగ ఎంతైనా చెప్పుకోవచ్చు, కానీ ఒక నిర్ణయానికి వచ్చేయాలి. ఒక క్లారిటీ వచ్చింది. ఇదిగో దేవుడు మనలోనే ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. దీపం యొక్క వెలుగుకి ఎలా భేదము లేదో అట్టి మాదిరిగా మనలో ఉన్నటువంటి మన స్వస్వరూపానికి, మన తెలివికి భేదము లేదు. ఈ తెలివికే ఎరుకని, జ్ఞానమని, చీదాభాష అని రకరకాల పేర్లు పెట్టారు. అంచేత ఈ తెలివిని మనం లోనికి తిప్పుకున్నట్లయితే ఎక్కడ ఎలుగుందో అక్కడ దీపం ఉందని ఎలా తెలుస్తుందో అట్టి మాదిరిగా ఎక్కడ తెలివి ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. వెలుగుని చూసి ఏం గుర్తించున్నామండి? దీపాన్ని గుర్తించున్నాం. ఎలుగు కనపడింది కానీ దీపం కనపడలేదు. దీపం ఉందంటే నేను ఒప్పుకొని అన్నాడు అనుకోండి, దీపం లేకుండా ఎలుగు ఉండదు. అట్టి మాదిరిని మీలో తెలివి ఉంది కదండి, ఇంకా ఆత్మ ఉందన్నమాట. ఆత్మ లేకుండా తెలివి ఉండదు. ఆత్మకు సంబంధించిన ప్రకాశానికే తెలివి, ఎరుక, క్షేత్రజ్ఞుడు అని పేరండి. భగవద్గీతలో క్షేత్రజ్ఞుని చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. నీ క్షేత్రములో తెలివి ఉందా? ఆత్మ ప్రకాశం తెలివి, పరమాత్మ ప్రకాశం సమస్త శరీరాల్లోని సర్వక్షేత్రేషు భారత. అంచేత మరి మంచి సీక్రెట్ అయినటువంటి రహస్యమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. చక్కగా 5 రోజుల మట్టి అభ్యాసం కూడా చేసాం. ఇప్పుడు ముగించుకుందాం. ముగించుకుని చక్కగా మరి ఇన్ని రోజుల మట్టి ఏమేమైతే తెలుసుకున్నామో మరొకసారి అందరం కూడా అంతరమ్మ గుర్తులో ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఏమనుకోవాలి, ఏం చెయ్యాలి అనేటువంటిది ఇన్ని రోజుల మట్టి బాగా ఉతికి ఆరేసినట్టు అయింది. మరొకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి అలా శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహంభావ ధ్యానం. నేను ఓం అనేంత వరకు అలా ఆ ఆమసని లేక ఆ శ్వాసని అలా గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.